హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. చిలకడ దుంపలు ఎప్పుడు ఒకేలాగా ఉడికించుకొని తింటే బోరింగ్గా ఉంటుంది. పిల్లలు సరిగ్గా తినరు కదండి. ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి. పిల్లలే కాదు, పెద్దల వరకు అందరూ చాలా చాలా ఇష్టపడి తింటారు. అండ్ మనకి చిలకడ దుంపలు అనేవి చాలా చాలా హెల్దీ కదా. సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. దీనికోసం 3 చిన్న సైజు చిలకడ దుంపలు అయితే నేను తీసుకుంటున్నాను. ముందుగా వీటి స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. తరువాత వీటిని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలాగే అన్నిటినీ కట్ చేసేసుకొని తీసుకుందాము. ఆ తర్వాత స్టీమర్ ప్లేట్ని తీసేసుకోవాలి. అందులోకి చిలకడదుంప ముక్కల్ని ఉంచేసుకుందాం. మీరు తోలుతో పాటైనా కూడా ఉడికించేసుకొని ఆ తర్వాత తోలు తీసేసుకొని కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు, మరేం పర్లేదు. చూస్తున్నారు కదా, వేడి వేడి వాటర్లో ఈ ప్లేట్ని ఉంచేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మనం స్టీమ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే మనకి కుక్ అయిపోతాయి. ఒకసారి చెక్ చేసి చూద్దాము. ఓసారి నైఫ్తో ప్రిక్ చేసినట్లయితే మనకి సాఫ్ట్గా ఉంది కదా. సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి. వీటిని తీసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని గ్రేటర్తో కానీ లేదా ఇలా మ్యాషర్తో కానీ ఒకసారి బాగా మ్యాష్ చేసుకొని తీసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లా కావాల్సిన అవసరం లేదు, కొద్దిగా ముక్కలున్నా మరేం పర్లేదు. సో బాగా మ్యాష్ చేసుకొని తీసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాము. తర్వాత ఇందులోకి అరకప్పు వరకు రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇది మామూలు ఉప్మా రవ్వ ప్లేస్లో మీరు గోధుమ పిండిని కానీ బియ్య పిండిని కానీ కూడా వాడుకోవచ్చు. అలాగే అరకప్పు కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు చక్కెర అనేది మనము అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చిలకడ దుంప కూడా తీయగా ఉంటుంది కదా. సో అడ్జస్ట్ చేసుకొని కావాల్సినంత వేసుకొని కొద్దిగా యాలకల పొడిని చిటికెడంతా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తరువాత ఇందులోకి అరకప్పు నుంచి 1 కప్పు వరకు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ముందు అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకుందాము. మనకి బ్యాటర్ అనేది కొంచెం దోశ బ్యాటర్ లాగా కొద్దిగా లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టి అరగంట పక్కన ఉంచేయాలి. అప్పుడు మనకి రవ్వ వాటర్ని పీల్చుకొని మరి కాస్త దగ్గర పడి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ అనమాట. సో మనము రొట్టెలు వేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ని ఉంచుకొని అందులో 1/2 టీ స్పూన్ అంతా నెయ్యితో కాలిస్తేనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఓ గరిటె పిండిని వేసుకొని మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు. ఊతప్పం కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలాగా మాత్రమే స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత వేయించిన తెల్ల నువ్వుల్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇవి కంప్లీట్గా ఆప్షనల్. హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎడ్జెస్ బ్రౌన్ అయ్యేంత వరకు పైన కాస్త కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. అలాగే రెండో వైపున కూడా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా చిలకడ దుంపతోటి స్వీట్ రొట్టెలు రెడీ అయిపోతాయి. ఇలాగే మనం ప్రాసెస్ని రిపీట్ చేసి అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టండి. పిల్లలు కూడా మళ్ళీ అడిగి మరీ తింటారు. చాలా చాలా హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీ, ఒక మంచి స్వీట్ రెసిపీ లాగా అనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో రెసిపీ ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.